Hi friends, welcome to Maths with Money channel. So today I want to tell you one important thing for the aspirants who are appearing for the coming SSC CGL exam. So present మనకి SSC CGL ఇంకా నోటిఫికేషన్ రాలేదు, బట్ స్టిల్ మనకి ఏంటంటే CGL 2025 నోటిఫికేషన్ అనేది కమింగ్ విత్ ఇన్ 1 monthలో మనకి రావచ్చు. ఓకే, సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది ఖచ్చితంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రిపేర్ అయ్యే విధానంలో కూడాను అగైన్ యూ హ్యావ్ టు సెపరేట్ దెమ్ టాపిక్ వైజ్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఈసారి మనకి వెండార్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, దట్ ఎవ్రీ ఆస్పిరెంట్ నో, అందరికీ తెలిసిందే ఇది. కానీ వెండార్ చేంజ్ అవ్వకపోయినా కూడాను ప్యాటర్న్ అనేది డ్రాస్టిక్ చేంజ్ వచ్చేదన్నమాట. ఓకే, సిమిలర్ ప్యాటర్న్ కొంచెం ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది, బట్ డ్రాస్టిక్ చేంజ్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని టాపిక్ వైజ్ కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం లాస్ట్ ఇయర్ కూడా CGL 2023 ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్స్ టాపిక్ వైజ్ చెప్పాము. అలానే ఇప్పుడు 2024 మెయిన్స్ పేపర్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం, బట్ ప్రిలిమ్స్ పేపర్ని ఇప్పుడు మనం టాపిక్ వైజ్ చేస్తాం. సో బేసిక్గా CGL 2024 ప్రిలిమ్స్ అనేది మోర్ దాన్ 35 షిఫ్ట్స్లో జరిగింది. ఓకే, సో కాబట్టి ఈ 35 షిఫ్ట్స్లోని కూడా క్వశ్చన్స్ అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ వైజ్ మనం డిస్కస్ చేస్తాం. అయితే ఈ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ టెస్ట్ రూపంలో మనం మన యాప్లో పెట్టడం జరుగుతుంది. అలానే వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది యాప్లోని, అలానే మన ఛానల్లోని రెండిట్లో మన వీడియో అంటే యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అండ్ దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ May 5th 2025, అంటే కమింగ్ మండే నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే మనకి అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కదా మెయిన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ 3 థింగ్స్లో ఫస్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ పాయింట్స్ అంటే మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, 2D మెన్సురేషన్, 3D మెన్సురేషన్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కోఆర్డినేట్ జామెట్రీ. బేసిక్గా కోఆర్డినేట్ జామెట్రీ మనం చెప్పుకోవాలి, కానీ ఈసారి కోఆర్డినేట్ జామెట్రీలో పర్టికులర్గా క్వశ్చన్ ఏం రాలే, కానీ మొత్తం అన్నీ కూడా కోఆర్డినేట్ జామెట్రీలోని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి ఈ విధంగా మనం పేరు పెట్టాం. ఓకే, సో మొత్తం అన్ని షిఫ్ట్స్ కలిపిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకేనా, సో అయితే మనం ఇక్కడ ఏంటంటే ఎందుకు మనం ఇక్కడ టాపిక్ నేము తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ద షిఫ్ట్స్, క్వశ్చన్స్ పర్ షిఫ్ట్ ఎందుకు ఇక్కడ రాసామంటే మీకు తెలియాలి, అంటే ఒక షిఫ్ట్లోని మనకి ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, సో దాన్ని బట్టి హౌ ఇంపార్టెంట్ దట్ టాపిక్ ఈస్. ఓకే, సో చూస్తే మీరు జామెట్రీలో మొత్తం పెర్ షిఫ్ట్ 3.2 క్వశ్చన్స్, అంటే మోర్ దాన్ 3 క్వశ్చన్స్ అనేవి యావరేజ్గా వస్తున్నాయి అనమాట. అంటే జామెట్రీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ అలానే ట్రిగ్నోమెట్రీ చూడండి 2.9, అంటే నియర్లీ 3 క్వశ్చన్స్ ఇన్ ఏ షిఫ్ట్. ఆల్జీబ్రా 2.3, అంటే మోర్ దాన్ 2 క్వశ్చన్స్. సో ఈ 3 టాపిక్స్ అడ్వాన్స్ మ్యాథ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్జీబ్రాని కనుక మనం సబ్ టాపిక్స్ చూసుకుంటే బాడ్మాస్ అండ్ ఆల్జీబ్రా, అంటే ఆల్జీబ్రా అంటే ఇక్కడ మీకు పాలినామియల్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ యూజింగ్ ఐడెంటిటీస్ అండ్ స్పెసిఫిక్ మోడల్స్ యూజింగ్ ఐడెంటిటీస్ అంటే ఏం లేదమ్మా, x+1/x ఇచ్చేసి x² + 1/x², x³ + 1/x³ అట్లాంటి క్వశ్చన్స్. ఓకే, సో అట్లా మొత్తం మనకి ఎన్నేసి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఇక్కడ రాసాం. అలానే ట్రిగ్నోమెట్రీ అనగానే ట్రిగ్నోమెట్రీ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ లైక్ 0, 30, 45, 60, 90. అలానే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి వచ్చిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి వచ్చిన ప్రాబ్లమ్స్, ఇట్లా ఎన్నేసి వచ్చాయి అనేది ఒక్కొక్కటి మనం చెప్పడం జరిగింది. అలానే జామెట్రీలో చూస్తే ట్రయాంగిల్స్ నుంచి చూసారా 54 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం ఓవరాల్గా, సర్కిల్స్ నుంచి 56, క్వాడ్రిలేటరల్ నుంచి 6. అలానే 2D మెన్సురేషన్లో ట్రయాంగిల్స్ నుంచి 7, క్వాడ్రిలేటరల్ నుంచి 6, సర్కిల్స్ నుంచి 21. అలా మెన్సురేషన్ 3D మళ్ళీ నేను ప్రిజమ్స్, పిరమిడ్స్ ఇట్లా మళ్ళీ సెపరేట్ చేస్తే మొత్తానికి 1 or 2 క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి నేను మొత్తం కలిపి 32 క్వశ్చన్స్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటికి సంబంధించి 15 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఎలా ఈ టాపిక్ టెస్ట్ పెడతామంటే బాడ్మాస్లోని వచ్చిన 30 క్వశ్చన్స్ కలిపి ఒక మాక్ టెస్ట్ లాగా మనం May 5th పెడతాం మార్నింగ్. ఓకే,
దానికి సొల్యూషన్స్ అనేవి మీకు యాప్లోనే ఉంటాయి. బట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈవినింగ్ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడ మన ఛానల్లోని అలానే యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరుసటి రోజు ఆల్జీబ్రా ఈ టాపిక్ మీద టెస్ట్ ఉంటుంది 16 క్వశ్చన్ల మీద. ఇప్పుడు 30 క్వశ్చన్లకి టైము 30 మినిట్స్ ఇస్తాం, మరి 16 క్వశ్చన్స్ టైము 16 మినిట్స్ ఇస్తాం. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్, రాంగ్ అయితే 0.5 మార్క్ మెయిన్ ఇస్తాం. ఇట్లా అలా ఒక్కొక్క సబ్ టాపిక్ ఒక్కొక్క టెస్ట్ అనమాట. ఓకే, అంటే ఆల్జీబ్రా నుంచి 4 టెస్టులు పెడతాం, ట్రిగ్నోమెట్రీ నుంచి 5 టెస్టులు పెడతాం, జామెట్రీ నుంచి 3 టెస్ట్. ఇప్పుడు ట్రయాంగిల్స్ 54 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 54 క్వశ్చన్స్ కూడాను ఒకటే టెస్ట్, 54 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 1 మినిట్ ఆన్ అన్ యావరేజ్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, 54 క్వశ్చన్స్ కూడాను మనకి ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే 2D మెన్సురేషన్ 3 టెస్ట్, 3D మెన్సురేషన్ 1 టెస్ట్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 1 టెస్ట్. అంటే మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి మొత్తంగా ఎన్ని టెస్టులు వస్తాయి? 4 + 5 9 + 3 12 + 3 15 + 2 17 టెస్ట్స్ అనేవి మొత్తం ఓవరాల్గా అడ్వాన్స్ మ్యాథ్స్లో జరుగుతాయి. రోజుకు ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే అర్థమెటిక్ వచ్చేసరికి అర్థమెటిక్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అమ్మా, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, లీనియర్ ఈక్వేషన్స్, నెంబర్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్, ఇవి చాలా మేజర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మీకు డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ రాలేదు లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోనే, అన్ని సింపుల్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ లోనే వచ్చాయి. సో మొత్తం చూస్తే మనకి ఇక్కడ 10.5 క్వశ్చన్స్ పర్ ఈచ్ షిఫ్ట్ అర్థమెటిక్. అలానే ఇక్కడ 10.7 అంటే 10 to 11 క్వశ్చన్స్, ఇవి 10 to 11 క్వశ్చన్స్ అంటే ఈక్వల్ గానే వచ్చాయి అర్థమెటిక్ నుంచి, అలానే అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి. ఓకే, అవి 10 to 11, ఇవి 10 to 11. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ మిగతా క్వశ్చన్స్. అయితే ఇవి కూడా సేమ్, ఇక్కడ పర్సంటేజ్ 48 క్వశ్చన్స్ ఒక షిఫ్ట్ లో మనం ఒక ఎగ్జామ్ పెట్టచ్చు, లేకపోతే 2 ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ మనకి టైం బట్టి. అలానే ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఇక్కడ ఈ నేను చెప్పాను కదా సబ్ టాపిక్స్ అనేవి ఏంటంటే మోడల్ వైజ్ కూడా ఉంటాయి. ఈ డిసానెస్ట్ సెల్లర్ అని చూసారు, డిసానెస్ట్ సెల్లర్ మీద ఒక స్పెసిఫిక్ మోడల్ అనమాట ఇది. సో అందుకని దీని నుంచి మాత్రమే 8 క్వశ్చన్స్ వచ్చాయి, కాబట్టి ఈ 8 క్వశ్చన్స్ ఒక టెస్ట్ లా ఉంటుంది. ఓకే, అలానే సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్, యావరేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, పోలీస్ అండ్ థీఫ్ మోడల్స్, పోలీసు దొంగ అటువంటికి సంబంధించిన మోడల్స్ ఉంటాయి చూసా, అవి 11 వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అవి. నెక్స్ట్ బోర్డ్స్ మీద 10, రేసెస్ మీద 11. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 or 3, 2 వేరియబుల్స్ రాలేదు, 3 వేరియబుల్స్ ఇవ్వడం వల్ల అవి. నెంబర్ సిస్టమ్ 43 వచ్చే, 43 ఒకటే షిఫ్ట్ లో చెప్తే, ఒకటే ఎగ్జామ్ లో చెప్తే, ఒకటే వీడియోలో, లేదంటే 2 వీడియోస్ చేస్తాం బేస్డ్ ఆన్ టైం. మరి ఒక 2 గంటలు అక్కడ పట్టేసింది అనుకోండి, ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ అనేది, అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది డైరెక్ట్ ఫార్ములా కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పొచ్చు. అర్థమెటిక్ అట్లా కాదు, కొంచెం టైం టేకెన్ అనమాట ప్రతి క్వశ్చన్ కి. సో ఎక్కువ టైం పడితే మనం 2 వీడియోస్ లో చెప్తాం. ఓకే, సేమ్ ఇట్లా ఇక్కడ కూడాను ప్రతి టాపిక్ ఒక్కొక్క సబ్ టాపిక్ ఒక్కొక్క టెస్ట్ అనమాట. ఓకే, పర్సంటేజెస్ అంటే మొత్తం ఇక్కడ ఎన్ని వస్తాయి? 3 + 1 4 + 2 6 7 9 10 11 13 17 3 20 టెస్ట్స్ అనేవి అర్థమెటిక్. ఓకే, నెక్స్ట్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనకి 3 థింగ్స్ ఉంటాయి, 3 టైప్స్: టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, పై చార్ట్. టేబుల్స్ నుంచి 63, బార్ డయాగ్రామ్స్ నుంచి 31, పై చార్ట్ నుంచి 23. సో మరి క్వశ్చన్స్ పర్ షిఫ్ట్ చూసుకుంటే 3.25 అంటే మోర్ దెన్ 3. అంటే మీకు అడ్వాన్స్ మ్యాథ్స్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ చూసుకుంటే ఇవి 10 to 11, ఇవి 10 to 11, ఇవి 3 to 4. సో అన్నిసార్లు ఒకేలా ఉండదు కదా, ఇవి 10 వచ్చాయి అనుకోండి, ఇవి 11 వచ్చాయి అనుకోండి, ఇవి 4 వచ్చాయి అనుకోండి, లేకపోతే ఇవి 11, ఇవి 11, ఇవి 3, ఇట్లా ఒక్కొక్క షిఫ్ట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా. ఓకే, క్లియర్. అయితే మనకి బేసిక్ గా డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువే వచ్చాయి, కానీ మనం ఏం చేసామంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లోనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఈజీగా, డైరెక్ట్ గా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే పర్సెంటేజ్ ఆఫ్ రేషియో, లేకపోతే రేషియో ఆఫ్ మేల్స్ టు ఫిమేల్స్, ఇట్లా వచ్చినవన్నీ మనం ఏంటంటే రేషియోస్ లోని, పర్సెంటేజెస్ లోని, ఓకే, అలానే ఇది
యావరేజెస్లోని వీటిలో కొన్ని పెట్టేయడం జరిగింది. అందువల్ల మీకు ఇక్కడ కొంచెం క్వశ్చన్స్ 170నే కనిపించాయి. ఓకే, బేసిక్గా ఎగ్జాక్ట్గా ఆ డయాగ్రామ్ని అలా డేటా ఇంటర్ప్రిటేషన్ పెడితే మనకి 130 to 150 క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అది నేను పెట్టలేదు, అంతే, ఇంకేం లేదు అంతకు మించి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ విధంగా మనం టెస్ట్స్ అన్నీ కూడాను ఎవ్రీడే పెడతాం. అయితే దీని గురించి మీకు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఫ్రమ్ 5th May నుంచి స్టార్ట్ అవుతుంది. 2 things గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే మార్నింగ్ 10 AM మన యాప్లో ఈ టాపిక్ వైజ్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎవ్రీడే డైలీ. అండ్ ఆల్ ద టెస్ట్ ఆర్ ఫ్రీ. ఏ టెస్ట్కి మీరు రూపాయి పెట్టక్కర్లేదు. ఏ టెస్ట్కి మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్ కానీ నెక్స్ట్ ప్రతిదీ కూడా విత్ సొల్యూషన్ ఉంటుంది. టెస్ట్ తర్వాత మీకు ప్రతి దానికి కూడా విత్ సొల్యూషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రతి టెస్ట్కును ఈరోజు మార్నింగ్ మీరు ఏదైతే టెస్ట్ రాస్తారో ఈవినింగ్ 7 PM కల్లా మన యూట్యూబ్ ఛానల్లోని అలానే మన యాప్లో కూడా మీకు టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అయితే ఈ టెస్ట్ యొక్క ఏ రోజుదైతే ఆ రోజు టెస్ట్ యొక్క లింక్ అనేది అంటే ఫ్రీ మాక్ టెస్ట్ ఆర్ ఫ్రీ టెస్ట్ యొక్క లింక్ అనేది మనం ఎక్కడ పెడతామంటే ఫ్రీ టెస్ట్ లింక్ అనేది 2 దగ్గర పెడతాం. ఒకటి యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఎవ్రీడే మార్నింగ్ 10 కల్లా అవైలబుల్గా ఉంటుంది. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాం. ఓకే, సో జస్ట్ డైరెక్ట్గా మీరు అది టెస్ట్ అనేది ఓపెన్ చేసుకొని ల్యాప్టాప్లో రాయొచ్చు, అలానే మొబైల్లో కూడా రాయొచ్చు. ఓకే, మొబైల్లో అయితే మన యాప్ ద్వారా ఫ్రీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. అలా కాదు మీరు ల్యాప్టాప్లో రాయొచ్చు, ల్యాప్టాప్లో కూడాను మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ల్యాప్టాప్లో కూడా క్రోమ్లో రాయొచ్చు. అయితే మీరు చేయాల్సిన ఒకే ఒక థింగ్ ఏంటంటే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది, అలానే ఐఫోన్స్ వాళ్ళకి యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. యాప్ స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ORG కోడ్ ZZRUC అని టైప్ చేస్తే మన యాప్ ఆ యాప్ మై స్టోర్ యాప్ అనేది మన మ్యాథ్స్ విత్ మనీ యాప్ లాగా మారుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీవన్. సో అయితే ఈ వీడియోస్ ఏవైతే ఉంటాయో వీడియో ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడా కూడా మీకు సుత్ అనేది ఉండదు, టైం వేస్ట్ అనేది ఉండదు. ఆ క్వశ్చన్ చదవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. ఓకే, అంతేగాని దాంట్లో మీకు ఏదో మోటివేషన్ చెప్పడం కానీ దాంట్లో మీకు ఏదో వేరే నాలెడ్జ్ షేర్ చేసే ఉద్దేశం ఏమీ లేదు. క్వశ్చన్ ఆన్సర్, వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం ఆన్సర్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం ఆన్సర్, అంతే. ఓకే, అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసేటప్పుడు మీరు మైండ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అర్థం అవ్వాలన్నా, ఓకే, మీరు ఈ టెస్ట్లు రాయాలన్నా డెఫినెట్గా మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ ఆల్రెడీ చేసి ఉండాలి. అంటే ఖచ్చితంగా మీకు SSC మీద ఒక అవగాహన ఉండాలి, మీకు మీరు ప్రిపేర్ అయి ఉండాలి. లేదు, సెకండ్ థింగ్, మీరు కోచింగ్ ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, కోచింగ్ ఆల్రెడీ తీసుకుని ఉండాలి. లేదు అంటే మన క్లాసెస్ మ్యాథ్స్ విత్ మనీ క్లాసెస్ అయినా పర్చేజ్ చేసి ఉండాలి. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మనం అతి తక్కువ అమౌంట్కే ఓకే కోర్సెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ప్రజెంట్ మన కోర్సెస్లో అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ 2 కలిపి మనకు కోర్స్ ఉంటుంది. సో దీంట్లోని మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే ప్రతిదీ అంటే టాపిక్స్ లైక్ డివిజిబిలిటీ రూల్స్, LCM అండ్ HCF, ఆల్జీబ్రా, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. బేసిక్గా ఇది ఓన్లీ SSC CGL గానే కాదు, మీరు తెలంగాణ ఎగ్జామ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కానీ ఓకే అలానే SSC ఎగ్జామ్స్ కానీ వీటన్నిటికీ కూడా సరిపోతుంది. సెట్స్, ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, ఇట్లా లాగరిథమ్స్, ఈ ప్రతి టాపిక్స్ ఉంటాయి. అలానే అర్థమెటిక్కి సంబంధించి ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా అర్థమెటిక్ అనేది ఇవే టాపిక్స్ ఉంటాయి, ఇవి కాకుండా ఇంకేం ఉండవు. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నిటితో పాటు మనం ఈ 6 months కోర్స్ అనేది ప్లాన్ చేసాం. ఈ 6 months కోర్స్ అనేది దీంట్లో అర్థమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ ఉంటుంది. ఇది ప్రెజెంట్ 699 రూపీస్ అనమాట. ఇది మనం May 5th వరకు అంటే May 5th వరకు ఒక ఆఫర్ పెట్టాం. సో May 5th వరకు పెట్టిన ఆఫర్ ఏంటంటే ఈ 699 రూపీస్లో
ఆల్రెడీ ఈ కోర్స్ మనకి 65% ఆఫర్తో 699కి వస్తుంది. అగైన్ మనం 100 రూపీస్ ఆఫర్ ఇస్తూ 599 రూపీస్కే ఈ కోర్స్ అనేది మనం ప్రెజెంట్ అవైలబుల్గా ఉంటుంది మన యాప్లో ఈ రోజు నుంచి. అంతేకాకుండా ఈ కోర్స్ యొక్క ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ కోర్సులో ఉన్న పీడిఎఫ్స్ అన్నీ కూడా, అంటే క్లాస్ నోట్స్ అవ్వచ్చు, క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఇన్ దిస్ కోర్స్. ఈ కోర్స్ పర్చేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. మన యాప్లోని సెర్చ్లోకి వెళ్ళి 6 months కోర్స్ అని ఉంటుంది. ఆ 6 months కోర్స్ మాత్రమే కొంటే మాత్రమే మీరు పీడిఎఫ్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది 599 రూపీస్కి ఈ 5th May వరకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో బేసిక్గా మనం బయట బిర్యానీ తింటే ప్యారడైజ్ చికెన్ బిర్యానీ మీకు 660 రూపీస్ పడుతుంది ఫ్యామిలీ బ్యాక్. అదే మన కోర్సు 6 monthsకి 599 రూపీస్కే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోర్స్ వస్తుంది. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. సో కాబట్టి చూజ్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి చూజ్ చేసుకోండి. ఈ ఆఫర్ అనేది May 5th వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ అనేది యాజ్ యూజువల్ 699 ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఈ కోర్స్ పర్చేజ్ చేయండి. డెఫినెట్గా మీలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, వెదర్ ఇట్ మే బి అర్థమెటిక్ ఆర్ అడ్వాన్స్మెంట్స్. ఓకే, I wish you all the very best to all of you, and definitely and get ready from May 5th for attempting a topic wise test, and also listen all the video explanations and in the evening time, because you may learn some new tricks, some new formulas from the videos. Okay, thank you very much for listening. Take care, all of you. Jai Hind.